శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో మనకి మకర రాశి వరకు 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఆ సంవత్సరంలో జరుగుతున్న మేజర్ ఈవెంట్స్ గురించి ఒక 10 హైలైట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఇదే మీ రాశి ఫలితాల వీడియో, సంవత్సరం ఫలితాల వీడియో కాదు. ఉగాది రాశి ఫలితాల వీడియో వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో చేసుకుందాము. ఇంకా మకర రాశి వాళ్ళు 2024 అయిపోయింది కదా, ఆల్రెడీ ఒక నెల ఉంది. ఇంకా 2025 నుంచి ఎలా ఉండబోతుంది అని తెలుసుకుందాము. ఇంకా ఏ విషయంలో మేలు జరుగుతుందా, ఇలాగే ఉంటుందా, ఒక్కసారి మనము వీడియో చూద్దామండి. అయితే 2025లో మన మకర రాశి వాళ్ళ లైఫ్లో జరిగే ఒక మేజర్ ఈవెంట్స్ గురించి తెలుసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యమైనది గోల్డెన్ పాయింట్ లాంటిది 2025 మార్చి 30 నుండి ఏలినాటి శని మొదలవుతుంది. 2017 నుండి ఏలినాటి ప్రభావంలో ఉన్నాము. ఈ కాలంలో ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు అయితే ఉన్నాయి, ఎన్నో విషయాల గుణపాఠాలు నేర్చుకున్నాం. అసలు ప్రపంచం అంటే ఏంటి, డబ్బున్నప్పుడు మనుషులు ఎలా ఉంటారు, మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎలా ఉంటారు, అసలు మన మిత్రులు ఎవరు, నటిస్తున్నది ఎవరు, అలానే ప్రేమ వ్యవహారాల గురించి కావచ్చు, కుటుంబ బాధ్యతల గురించి కావచ్చు, ఉద్యోగపరమైన విషయంలో కావచ్చు, ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకొని ఉంటాం. 2017 నుండి 2025 తర్వాత మీరు చాలా చేంజ్ అవుతుంది. ఇక ఏళ్ళనాటి శని ఒక వ్యక్తి జీవితంలో వచ్చిందంటే అదిలో ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నట్టే. అదేదో కేవలం బాధలు కష్టాలనే కాదు, అసలు ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది, మన జీవితాన్ని మనకు కొత్తగా పరిచయం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం పే చేస్తుంటాం. 2025 మార్చి 30 నుండి శని భగవానుడు 3వ స్థానాన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడితో ఏళ్ళనాటి శని పూర్తవుతుంది. విక్రమము అంటే విజయం, విక్టరీని తెలియజేస్తుంది. ఈ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు అంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మీ లైఫ్లో ఒక కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇప్పటి వరకు మీరు చేసిన కష్టాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా అద్భుతమైన పరిష్కారం. ఒక మంచి, అసలు ఈ ఏడలలో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏవైతే లాస్ అయ్యారో వాటన్నిటికీ కూడా మించి ఫలితాలు అనేటివి మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. 3వ స్థానంలో శని భగవానుడు అద్భుతంగా ఉంటాడు. చాలా చక్కటి శుభ ఫలితాలు అయితే వస్తాయి. నెక్స్ట్ ఇయర్ బాగా ఓవరాల్గా చాలా డీటెయిల్గా శని భగవానుడు గురించి వీడియోని చేసుకుందాం. తర్వాత 2వ పాయింట్ ఆర్థికపరమైన విషయాలు. ఇక్కడ మనకి 3వ స్థానంలో శని భగవానుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. అలా మీ నుండి కూడా రాహు 2వ స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు, ఎక్స్ట్రాడినరీగా యోగిస్తారు. అలాగే మన వ్యయాధిపతి, తృతీయాధిపతి గురువు గారు 6వ స్థానంలో మిథున రాశిలో సంచారం చేస్తాడు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. అసలు విపరీత రాజయోగంలో ఉంటుంది. దీనితో పాటు 2, 6, 10 స్థానాలు అనేటివి అర్ధ స్థానాలు, అంటే ధన స్థానాలు. ఇక్కడ 2 రాహు సువర్ణమూర్తిగా ఉన్నారు, గురువు గారు సువర్ణమూర్తిగా ఉంటారు. ఇవన్నీ కూడా అద్భుతం చేస్తారని, ఆర్థికపరమైన విషయాల్లో చాలా ఉంటాయి. మకర రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మన ధనాధిపతి మకర రాశి వారికి 2వ స్థానం అధిపతి అయిన శని భగవానుడు 3వ స్థానంలో విక్రమ స్థానంలో సంచారం చేస్తుంటాడు కదా. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎప్పటి నుంచి మీరు ట్రై చేస్తున్న ఉద్యోగాలు ఇక్కడ ఈ కాలంలో లభించే అవకాశాలు ఉన్నాయి. అలానే వ్యాపారంలో ఎక్కువగా ట్రబుల్స్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంచిగా వచ్చేస్తుంది, చాలా వరకు గ్రోత్ వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తుంటాయి. ముఖ్యంగా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఎంతో కొంతకాలంగా మీ వర్క్కు సంబంధించినటువంటి ఎక్కువ రెవెన్యూషన్ అనేది రాకుండా వచ్చు. ముఖ్యంగా మీ తర్వాత ఉండే మాత్రం మీరు పడ్డ కష్టానికి, మీరు చేస్తున్న హార్డ్ వర్క్కి గుర్తింపు అనేది వస్తుంది. ప్రమోషన్ రావడము, ఉద్యోగాలు రావడము చాలా ఉండే అవకాశాలు ఉన్నాయి. రాహు సంచారం కావచ్చు, శని భగవానుడి సంచారం కావచ్చు. ఇవేంటి అంటే ముఖ్యంగా ఎమ్మెల్సీ కంపెనీలకు సంబంధించిన కావచ్చు, లేదంటే విదేశాలకు సంబంధించినవి కావచ్చు. ఇటువంటి వాటిలో ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీ వస్తుంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళు, పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అలానే కమ్యూనికేషన్ రంగాలలో ఉన్న వారికి, జర్నలిస్టులు కావచ్చు, బిజినెస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా
అలానే వ్యాపారస్తులకు బాగుంటుంది, రైతులకు బాగుంటుంది. అన్ని విధాలుగా ఓవరాల్గా మాత్రం మకర రాశిల వాళ్ళందరికీ కూడా ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి యోగదాయకమైన, చాలా లాభదాయకమైన ఫలితాలు అయితే ఈ సంవత్సరంలో మనకు కలగబోతున్నాయి. అలానే కేవలం ఇక్కడ మీకు ఆర్థికంగా డబ్బులు సంపాదించుకోవడమే కాదు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కూడా ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనుకుంటున్నారు కదా, చాలా బాగుంటుంది. స్థలాలు బాగుంటాయి. కొనాలనుకునే వాళ్ళు, వెహికల్ కొనాలనుకునే వాళ్ళు, స్టాక్ మార్కెట్లో, ఇనిషియల్ ఫండ్స్లలో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి మీరు చేసినవన్నీ కూడా చాలా అద్భుతంగా యోగిస్తాయి. ఎందుకంటే గ్రహాల గోచారం అనేది చాలా బాగుంటుంది. 2025 నుండి మాత్రం మకర రాశి వారికి సూపర్ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు అందరికీ సందేహం రావచ్చు, ఇప్పుడు మకర రాశి వారికి సంబంధించి అంటే 2025-26 సంవత్సరం నుంచి రాశి ఫలితాల్లో మకర రాశి వారికి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్నాయి. మీరేమో ఇల్లు కొంటామంటున్నారు, స్థలం కొంటున్నామంటున్నారు, కార్లు కొంటామంటున్నారు. ఇవన్నీ ఎలా జరుగుతాయి, అసలు ఎవరిని అది చేయాలి అని చెప్పేసి అనుకుంటారు కదా. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్నా కూడా గ్రహాల గోచారం అద్భుతంగా ఉంటుంది, శుభ వ్యయం అవుతుంది. అంటే శని భగవానుడు 1-2 స్థానాల్లో ఉంటాడు కాబట్టి ధనస్థానం 2, ఇది 3వ స్థానంలోకి క్రమస్థానంలో ఉన్నారు. తర్వాత గురువు గారు, రాహు, కేతు, గురువు కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు, మంచి ప్లేస్ సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే శుభ వ్యయం ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు అనుకోండి, 50 లక్షల రూపాయలు ఇల్లు ఉంది, ఫ్లాటు ఇల్లు ఉందనుకుంటున్నారు. ఇక్కడ 50 లక్షలు పెట్టి కొన్నారు కదా, ఒక 15 లక్షలు 20 లక్షలు మీ దగ్గర అమౌంట్ పెట్టుకుంటారు, మిగిలిన అమౌంట్కి బ్యాంక్ లోన్ తీసుకుంటారు. ఇక్కడ వ్యయమే అవుతుంది కదా, కాదు శుభ వ్యయం అవుతుంది. ఇల్లు కొంటున్నారు, ఇలా శుభ వ్యయానికి కూడా ఉంటుంది, అంతే తప్ప ఏదో ఇంకేదో అయిపోతుందని కాదు. ఈ సంవత్సరం 2025 నుండి కూడా మకర రాశి వారికి చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ కూడా అనవసరంగా భయాలు పెట్టుకోకండి, అద్భుతమైన కాలం మకర రాశికి. అలాగే తర్వాత 4వ పాయింట్, ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ సంబంధాలు అనేటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే 3 అనేది కామస్థానం అవుతుంది. 3, 7, 11 స్థానాలు కామంగా ఉంటాయి. కోరిక, శృంగారం ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మీ 3వ స్థానాలు శని భగవానుడు సంచారం చేస్తూ ఉండడం, అది విక్రమ స్థానం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది, అనుకూలంగా ఉంటుంది. అలానే 3వ స్థానంలో ఉంటూ 3వ దృష్టితోటి వృషభ రాశిని చూస్తుంటారు, అది 5వ స్థానం అవుతుంది. 5 అంటే రొమాన్స్ రంగంలో ప్రేమ వ్యవహారాలు, స్నేహితులు వీటన్నిటి చేస్తుంది. కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో సంబంధించిన విషయాలు కావచ్చు, ఆల్రెడీ పెళ్ళయి కాస్త దూరంగా ఉన్న భార్యాభర్తల మధ్య మళ్ళీ కాస్త గొడవలన్నీ దూరం అయిపోయి మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. వివాహపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత సంతానానికి సంబంధించిన విషయాలలో కూడా చాలా మంచి అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో సంతాన యోగం అనేది, అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే 5వ పాయింట్, లైఫ్లో గురువు ఎక్కువగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది గత 7 ఏళ్ల నుండి మీరు కొన్ని సందర్భాలు లైఫ్లో స్టక్ అయిపోయిన ఫీలింగ్ ఉండవచ్చు మీకు. అది ఏంటి, జీవితం ఇలా ఉంటుంది, ఏది పనవటం లేదు, ఏం చేద్దామన్నా కానీ బద్ధకం వచ్చేస్తుంది, చేయాలని ఇంట్రెస్ట్ ఉండటం లేదు, ఏం చేద్దామన్నా ఏ పని ముందటికి వెళ్ళటం లేదు, ఎక్కడ గొంగలేసినా అక్కడే ఉంటుంది. మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులందరూ కూడా లైఫ్లో ఎంతో గ్రోత్ చేస్తున్నారు, మనం మాత్రం ఎక్కడో అక్కడే ఉన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ సంవత్సరం నుంచి మాత్రం మీకు ఆ ఫీలింగ్ పోతుంది, రాకెట్లా దూసుకుపోతారు. ఎందుకంటే అద్భుతంగా ఉంటుంది, గ్రహాలు చాలా బాగున్నాయి, చాలా మంచి సక్సెస్ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే 3వ స్థానంలో క్రమస్థానంలో శని భగవానుడు, రాహువు ఏం చేస్తారంటే విపరీతమైన కష్టపడితతో ఇస్తారు. శారీరకం కష్టపడిపోదామని కాదు, ఆలోచన పరంగా, వృత్తిపరంగా కూడా చాలా మంచి తెలివితేటలు అనేది వస్తాయి. మీరేంటంటే ఒక 5-6 ఏళ్ళ నుంచి మీరు ఏం చేద్దామన్నా కూడా ఐడియా కూడా ఉండకపోవచ్చు, క్లారిటీ ఉండకపోవచ్చు. ఇప్పటి నుంచో మాత్రం ఏం చేయాలి, ఎలా చేయాలి, లైఫ్ అనేది ఎలా మార్చుకోవాలి, అన్ని వాటిలలో మీరు తీసుకునే ఆలోచన కావచ్చు, అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి, ఎన్నో థాట్స్ ఉంటాయి. బిజినెస్ సంబంధించి, కెరియర్కి సంబంధించి ఏ విషయమైనా సరే ఈ పని ఇలా చేసుకుంటూ పోతుంది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఆటోమేటిక్గా మీరు చేయగలుగుతారు, ఆలోచించగలుగుతారు, ఏ పనైనా సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతారు. చాలా మంచి ఆపర్చునిటీ అనేది వస్తుంటుంది, ప్రతి ఆపర్చునిటీ కూడా మీరు చేసుకోగలుగుతారు, అదృష్టం కలిసి వస్తుంది.
ఏ పని మొదలుపెట్టినా చక్కగా పని పూర్తవుతుంది. అన్ని విధాలా కూడా అసలు ఇక్కడ మీకు ఒక చేంజ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఒక కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే ఉన్నారు, ఇక్కడ నుండి మాత్రం ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉంటారు. ఎప్పటి నుండి లైఫ్లో ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధమైన విధానాన్ని జీవించడానికి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత 6వ పాయింట్, ఆధ్యాత్మికమైన విషయాలు. ముఖ్యంగా ఇక్కడ మనకి 6లో గురువు సంచారం చేస్తున్నారు, సువర్ణమూర్తిగా ఉన్నారు. 6 అనేది మన డైలీ యాక్టివేషన్ తెలియజేస్తుంది. 8లో కేతువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్న కేతు అంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు, ఆధ్యాత్మిక విషయాలలో చాలా మంచి పురోగతి ఉంటుంది. ప్రతిరోజు మీ డైలీ యాక్టివిటీస్లో స్పిరిచువాలిటీ అనేది ఒక ఇన్నర్ పార్ట్ అవుతుంది. మెడిటేషన్ అని, యోగా అని, ఇంట్లో రోజు పూజ చేసుకోవడమనో, మంత్ర సాధన చేసుకోవడము, ఇలా ఏదో సరే మీ డైలీ యాక్టివేషన్లో ప్రతిరోజు మీరు చేసుకునేది ఏదో ఆధ్యాత్మికంగా భక్తి అనేది ఒక విధంగా లైఫ్లో పార్ట్ అవుతుంది. తర్వాత ఆధ్యాత్మిక సంబంధించి ఎప్పటి నుంచో వెళ్ళాలి, చూడాలి అనుకున్న పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది కదా. దూరం ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్ర సందర్శన చేసుకునే వీలవుతుంది. దగ్గరలో ఉన్న గుళ్ళకు ప్రతిరోజు కాస్త రెగ్యులర్గా ఎక్కువగా వెళ్ళే అలవాటు అయితే చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలా అష్టాలు నేర్చుకోవడము, ఏదో కొత్త విధులకు మంత్ర సాధన, ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి. తర్వాత 7వ పాయింట్, ఆరోగ్యపరమైన విషయాలు. అలాగే ఆరోగ్యపరమైన విషయాలు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే దంతాలకు సంబంధించి, నోటికి సంబంధించో, ముఖ్యంగా జీర్ణాశయానికి సంబంధించి గ్యాస్ ప్రాబ్లం అని ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డైలీ మీరు తీసుకునే ఫుడ్కి సంబంధించిన విషయాలు కాస్త హెల్తీ ఫుడ్ తీసుకొని టైం టు టైం తీసుకోవడం, ఇలాంటి విషయంలో కష్టాలు చాలా మిగిలిన అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గత 5-6 ఏళ్ల నుండి మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు, నడుము నొప్పి, ఎటువంటి వాటితో బాధపడుతున్న వారికి కాస్త ట్రీట్మెంట్ పరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేసుకోకుండా అది మీకు పని చేయకపోవచ్చు. 2025 మార్చి ఆ టైం నుండి మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత 8వ పాయింట్, విద్యార్థులకు సంబంధించి, విద్యకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి విషయంలో చాలా బాగా రాణించగలుగుతారు. ముఖ్యంగా 6లో గురువు గారు బాగున్నారు, 3లో శని భగవానుడు కూడా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు పట్టుదలతో చదువుకోగలుగుతారు. ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్కి సంబంధించి కావచ్చు, క్యాంపస్లో కావచ్చు, ఎందులోనైనా సరే సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారు చాలా అద్భుతంగా చేస్తారు. పట్టుదలతోటి ఏ విషయమైనా సరే చాలా తేలిగ్గా, చాలా సునాయాసంగా ఉంచుకోగలుగుతారు. చాలా ఎనలిటిక్గా ఉండగలుగుతారు. చాలా డెప్త్గా ఉంటారు. విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత 9వ పాయింట్, విదేశీయానం. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి, విదేశాలకు ఉద్యోగం చేయాలనుకున్న వారికి, సహజంగా ఏదైనా సరదాగా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే శని భగవానుడు మన 12వ స్థానాన్ని వీక్షిస్తున్నారు కదా, 2వ వివాహం కూడా. అందుకోసమే విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కావచ్చు, విదేశ సంస్థలో పనిచేసే వాళ్ళకి ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. 10వ పాయింట్ ఏంటంటే అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆకస్మిక ధన లాభాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సడన్గా ప్రమోషన్స్ రావడం, సడన్గా ఏదైనా ఆపర్చునిటీ రావడం, ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. రాశిలో ఉన్న రాజకీయ నాయకులు చాలా బాగా వస్తుంటాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు రాజకీయాల్లో ఉన్నప్పటికీ, కష్టాలు పడినప్పటికీ మీకు అంటే సరైన పద్ధతి లేకపోవడము, 2025 మార్చి నుండి మీకు మంచి గుర్తింపు అనేది వస్తుంది. సొసైటీలో కావచ్చు, మీ పార్టీలో కావచ్చు, మీకంటే ప్రత్యేక గుర్తింపు అనేది వస్తుంది. ఏదైనా పదవులు పొందే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి వారికి సంబంధించి కుటుంబంలో కూడా ముఖ్యంగా ఇప్పటి వరకు ఫ్యామిలీ విషయాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్లో ఉన్నప్పటికీ కూడా 2025 మే నుండి మాత్రం కాస్త మళ్ళీ ఫ్యామిలీలో మంచి వాతావరణం అనేది ఉంటుంది. హ్యాపీగా ఉండడం, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడం, అన్నిట్లోనూ కూడా చాలా మంచి ఉంటాయి. ఇది మనమేనా, మన మకర రాశి వారైనా, ఇవన్నీ మనకు జరుగుతాయా, నిజంగానే జరుగుతున్నాయా అనేది అనేంత విధానంగా చాలా పాజిటివ్ రిజల్ట్ అనేది మకర రాశి వారు 2025లో పొందబోతున్నారు. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు కళాకారులకు కావచ్చు, లేదంటే మకర రాశిలో ఉన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మీరందరికీ కూడా మంచి గుర్తింపు అనేది వస్తుంది. ఆర్టిస్టులు, వీళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు అనేది వస్తుంది.
అలానే శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. మిమ్మల్ని ఎప్పటి నుండి ఇబ్బంది పెడుతున్న సమస్యలు, అది కోర్టు సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, పోలీస్ స్టేషన్ విషయాలు కావచ్చు, ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోయి ఆటోమేటిక్గా మీకు మంచి ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో మకర రాశిలో గోచరిస్తున్నాయి. మకర రాశికి సంబంధించి కుటుంబంలో కూడా ముఖ్యంగా అంతా బాగుంటుంది.